10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరో 15 డేస్కి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ అంటే పాలిసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి అనమాట. అందులో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. ఇంకా నేను కౌన్సిలింగ్కి పెట్టుకుంటే నాకైతే సీట్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో వచ్చింది. ఇంకా అంత దూరం వెళ్ళి జాయిన్ అవ్వడం ఇష్టం లేక ఇక్కడ హైదరాబాద్లోనే ఇక్కడ ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నాను. కాకపోతే ఇంట్లో ఆర్థికంగా అస్సలు బాగాలేదు సిచ్యువేషన్ అయితే. ఇంకా ప్రైవేట్ కాలేజ్లో అయితే వెళ్ళి జాయిన్ అయ్యే సిచ్యువేషన్ అస్సలే లేదనమాట. ఇంకా నేనైతే గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయిపోయి ఏ పార్ట్ టైం జాబ్ చేసుకుందాం అనుకున్నాను. ఫీజు తక్కువగా ఉన్న కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ చాలానే వెతికి చూసినాం కానీ ఏ కాలేజ్ నాకు అంతగా నచ్చలేదన్నమాట. అసలు ఇష్టం అనిపించలేదు ఆ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి. సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కాలేజెస్ చూసేసి అయితే తిరిగేసి వస్తున్నాం అనమాట. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఒక కాలేజ్ అయితే చూస్తాము. ఆ కాలేజ్లోకి వెళ్ళగానే ఆ కాలేజ్లో ఉన్న వాతావరణం అంతా చూస్తే వామ్మో ఇక్కడ ఫీజు అసలు మనం కట్టగలుగుతామా, చాలా పెద్దది ఈ కాలేజ్, ఇంకా మన వల్ల కాదు, నేను ఈ కాలేజ్లో కూడా జాయిన్ అవ్వను, ఇంత ఫీజులు నేను కట్టలేను అని చెప్పేసి బయటకు వద్దాం అనుకున్నాను. కానీ నేను బయట నుంచి చూసి ఆ భయపడిందంతా తప్పని లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడితే కానీ తెలియలేదన్నమాట ఫీజు అంత తక్కువ అని. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ఈలోపు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.